ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడు, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్ల సహాయం చేసి మీ కృపల బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా చిత్తాన్ని జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనము. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డిది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డిది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారం ఆశింపక తెలివి నొందుడి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో, అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 72వ వచనంలో, వేల కొలది బంగారు నాణ్యముల కంటెను నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలుము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం, అపరిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశము తిరస్కరించుదురు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం, జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మేము బుద్ధి జ్ఞానములు సంపాదించుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.